నిన్నటి దినం వరకు మరి 4 భాగాలుగా మీరు వివేకానంద స్వామి గురించి విన్నారు. మరి చివరి భాగంగా ఈరోజు మీకు మిగిలిన భాగాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. సందేశం. ఆయన ఒక సందేశం ఇచ్చారట భారతదేశానికి, భారతదేశ యువతకి ఒక మెసేజ్ ఇచ్చారట. విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత భారతదేశంలో అటు ఇటు తిరుగుతూ సందర్శిస్తూ భారతీయులకి, భారతీయ యువతకి కొంత మెసేజ్ ఇచ్చారు. అదేంటన్నది చూద్దాం. చూడండి, పేజ్ నంబర్ 29, మరి లాస్ట్ నుంచి సెకండ్ పేరా. స్వామి వివేకానందులు తన సందేశాల్లో మతం, విశాల దృక్పథాన్ని, విద్యా ఆవశ్యకతను, స్త్రీలను గౌరవించడాన్ని, దరిద్ర నారాయణుల సేవను, యువత కర్తవ్యాన్ని భారతీయ ఆత్మతో జోడించి వివరించేవారు. చూడండి, కొన్ని పర్టికులర్ ఇవి తీసుకున్నారు సమాజంలో ఉన్నటువంటి వాటిని. ఏంటంట, ఎక్కువగా విద్యా ఆవశ్యకతని, చదువు యొక్క విలువ ఏంటి, చదువుకుంటే ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందుతారు, ప్రజల యొక్క జీవితాలు ఎలా మోడర్నైజ్ అవుతాయి, దేశానికి కావాల్సింది ఏంటి అంటే పీపుల్ ఎడ్యుకేట్ అవటం. కాబట్టి దాని గురించి, విద్య యొక్క అవసరతను గురించి, స్త్రీలను గౌరవించడాన్ని, ప్రతి సమాజంలో కూడా స్త్రీలను గౌరవించాలి, మనకు కూడా ఉంది. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని బస్సుల్లో మనం క్యాప్షన్స్ చూస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీలని గౌరవించడం అనేటువంటిది. దాన్ని దరిద్ర నారాయణుల సేవను, అంటే పేదలని ఆదుకోవటం, కూటికి గూడు లేనటువంటి వాళ్ళు, భోజనాలు లేకుండా అనాథలుగా మరి ఉన్నటువంటి వాళ్ళని కాస్త ప్రేమతో ఆదుకోవాలని చెప్పడం, యువత కర్తవ్యాన్ని, భారతీయ ఆత్మతో యువత కర్తవ్యాన్ని, యూత్ అనేటువంటి వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి మరి హైందవ యువత ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఇలాంటివన్నీ డెవలప్ అవ్వాలంటే యూత్ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన తన మెసేజెస్లో లింకప్ చేసి చెప్పేటువంటి వారట. నా భారతం అమర భారతం అన్న పవిత్ర భావన ఆయన దేశభక్తికి అద్దం పడుతుంది. ఆయనకి చాలా దేశభక్తి ఉంది. నా భారతం అమర భారతం, చాలా గొప్పనైనటువంటి దేశం అని చెప్పేసి చెప్తూ ఉండేవారట. ఆయన సందేశాల్లోని కొన్ని మాటల్ని మనం తెలుసుకుందాం. ఏమంటున్నారు చూడండి, ఏ భూమిలో సౌకుమార్యం అంటే సుకుమారత్వం, స్మూత్నెస్ అనేటువంటిది, ఉదారత అంటే దానం చేసేటువంటి గుణము, మరి పవిత్రత, ప్యూరిటీ అత్యున్నత స్థాయికి చేరుతాయో, పీక్ స్టేజ్కి చేరుతాయో, ఏ ప్రాంతంలో అయితే ఆత్మవిచారం అంటే మనల్ని గురించి మనం ఆలోచన చేసుకోవటం, తాత్విక ప్రవృత్తి అంటే భగవంతుని తత్వాన్ని గురించినటువంటి ఆలోచన అధిక పాలనలో ప్రవర్తిల్లుతాయో అదే పుణ్యభూమి. ఎక్కడైతే ఆత్మవిచారం, మనని గురించి అసలు మనం ఏంటి తెలుసుకోవాలి, ముందు మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా అభివృద్ధి చెందాలి అనేటువంటి వాటి గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మనం చదువుకునేటువంటి విషయంలో కూడా అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవాలి, అసలు నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను ఎక్కడున్నాను, నేను ఎలా చదువుతున్నాను, ఇతరులకి నాకు తేడా ఏంటి, నేను ఎలా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాలు మనం ఆత్మవిచారం చేసుకోవాలి, మన గురించి మనం. అలాగే దేశం గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉండాలి. ఆ అర్హత కలిగింది మన భారతదేశం మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు. భారత జాతి అనేక శతాబ్దాల పాటు శక్తివంతంగా వర్ధిల్లిన జాతి. ఇంతకుముందు మన భారతీయులు మరి దినదినాభివృద్ధి చెందుతూ గొప్ప పవర్ఫుల్ దేశంగా ఏర్పడినటువంటి జాతి భారత జాతి అంటున్నారు. అయినా తన దేశం నుంచి బయటికి వెళ్ళి ఇతర రాజ్యాలపై ఏనాడు అది దండయాత్ర చేయలేదు. మన దగ్గర శక్తి ఉన్నా మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న దేశాల మీదకి వెళ్ళి మనం ఎప్పుడు యుద్ధం చేయలేదు. కావాలని మనం ఎప్పుడు యుద్ధం చేయలేదు. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, చైనాతో యుద్ధం వచ్చినా ఈ యుద్ధానికి కారకులు వాళ్లే కానీ మనం కాదు. మనకి పాకిస్తాన్ అసలు ఊదితే ఎగిరిపోయేటువంటి దేశం. అయితే మరి మనం ఎప్పుడు కూడా కావాలని మనమే ముందు వెళ్ళి దాని మీద కయ్యానికి ఎప్పుడు కాలు దువ్వినటువంటి సందర్భాలు లేదు. ఎవరైనా మన మీదకి వస్తే మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనం యుద్ధం చేయటమే కానీ ఏదో క్యాప్చర్ చేద్దాం, ఇది చిన్న దేశం కదా, దీన్ని ఆక్రమించుకుందాం అనేటువంటి ఆలోచన భారతదేశానికి ఏనాడు లేదు. శాంతి కాముక దేశం మన భారతదేశం. ఏనాడు అది దండయాత్ర చేయలేదు. సంపద, అధికారం ఈ జాతికి ఎన్నడూ ఆదర్శాలు కాలవి. డబ్బే కావాలి, పవర్ కావాలనేటువంటివి ఎప్పుడు కూడా ఆదర్శంగా భారతీయులు పెట్టుకోలేదట. భారతీయుడు ఎవరైనా సరే జాతి మత తారతమ్యం లేకుండా, భారతీయుడు ఎవరైనా సరే
జాతి మత తారతమ్యం అంటే డిఫరెన్స్ లేకుండా, పేద గొప్ప వివాదం లేకుండా, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనేటువంటి గొడవలు లేకుండా, కుల వివక్షతను అన్‌టచబిలిటీ అనేటువంటి దాన్ని దరిచేరనీయకుండా అందరూ నా సహోదరులే అని ఎలుగెత్తి చాటాలి. భారతీయులందరూ కూడా ఇతరులని తమ సోదరులుగా భావిస్తూ కులమతాల భేదాలు లేకుండా, ప్రాంతీయ భేదాలు లేకుండా, భాషా భేదాలు లేకుండా, ఇతర రకాలైనటువంటి పేద గొప్ప అనేటువంటి భేదాలు కూడా లేకుండా అందరూ నా సహోదరులు, మేమందరం ఒకటే అనేటువంటి ఒక తాటిపైకి రావాలి అని చెప్పేసి అంటున్నారు. దీనికోసమే మనకి ఈ మధ్య నరేంద్ర మోడీ గారు మరి కరోనాని పోగొట్టడానికి అందరం కలిసి దీపాలు వెలిగిద్దాం, మన దేశం యొక్క ఐక్యతను చాటుదామని గొప్ప పిలుపునిచ్చారు. ఆయన పిలుపుని అనుసరించి దాదాపుగా 130 కోట్ల మంది ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన మాటని గౌరవించి ఆయన చెప్పినట్లు చేయటం, అది భారతీయుల యొక్క గొప్పతనం. మనం పెద్దవాళ్ళ మాట వింటాం, మనం ఒక పద్ధతిని ఫాలో అవుతాం, మన నాయకులు చెప్పినటువంటి మాటను వింటాం, మంచి చెప్తే ఖచ్చితంగా మనం వింటాం. అదే చెప్తున్నారు, తారతమ్యం లేకుండా, పేద గొప్ప వివాదం లేకుండా, కుల వివక్షతని దగ్గరికి రానియకుండా అందరూ నా సహోదరులే అని ఎలుగెత్తి చాటాలి. భారతీయ యూత్ అంతా కూడా అలా చెప్పాలి అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు, భారతీయ సమాజం నా బాల్య డోలిక అంటే ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటిది చిన్న కాలపు నాటి నా ఉయ్యాల అని చెప్పేసి చెప్తున్నాడు. నా యవ్వనం ఉద్యానవనం, నా యంగ్ ఏజ్ ఉంది చూసారా, యూత్ఫుల్ ఏజ్ ఉంది చూసారా, దాన్ని ఒక గార్డెన్తో పోలుస్తున్నాడు, ఒక ఉద్యానవనం అంటున్నాడు. వార్ధక్యంలో పాప పరిహారిణి అయిన వారణాసి, ఇక వృద్ధాప్యంకి వస్తే పాపాలను పోగొట్టేటువంటి వారణాసి లాంటిది నా భారతదేశం అని చెప్పేసి అంటున్నాడు. ఆ సమాజమే నాకు స్వర్గతుల్యం, ఈ భారత సమాజం నాకు స్వర్గంతో సమానమైనటువంటిది అని వివేకానందుడు చెప్తున్నారు. భారతదేశానికి అంతటికీ ఏది హితమో నాకు కూడా అదే హితమని ప్రకటించు. ప్రతి వ్యక్తిని ఏమంటున్నారంటే స్వార్థం వదిలేసేయి, మీ అందరికీ ఏది మంచో నాకు కూడా అదే మంచి, మీరందరూ ఏం కోరుకుంటారో నేను కూడా అదే కోరుకుంటానని ప్రతి భారతీయుడు అనుకోవాలి. స్వార్థం విడిచిపెట్టాలి. నాకేంటి లాభం అని ఆలోచించుకోకుండా ఉండండి. 10 మందికి ఏది మంచో, 10 మందికి ఏది మేలు చేస్తుందో అది కూడా నాకు కావాలి, అదే నాకు కావాలని చెప్పేసి ప్రతి భారతీయ సోదరుడు అనుకోవాలని వివేకానందుడు తన ప్రసంగాల్లో ప్రసంగించేటువంటి వాడు అనమాట. భారతదేశంలో 2 గొప్ప దుష్కర్మలు సాగుతున్నాయి. ఆయన జీవించినటువంటి కాలంలో 2 చెడ్డ మరి క్వాలిటీస్ భారతదేశంలో ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే స్త్రీ జాతి అణిచివేత. ఇప్పుడు లేదు కానీ పూర్వకాలంలో మరి వివేకానంద స్వామి జీవించినటువంటి కాలంలో పురుషాధిక్యత సమాజం ఉండేటటువంటిది. స్త్రీలు అణిచివేతకు గురయ్యేటువంటి వాళ్ళు. ఆనాటి స్త్రీలు చదువుకోలేదు, ఆనాటి స్త్రీలు సంపాదన లేదు, ఆనాడు పురుషుడి మీదే ఆధారపడి జీవించేటువంటి విధానం ఉండేటువంటిది భారతీయ విధానాల్లో. ఆ తర్వాత మనలో కొంతమంది సంఘ సంస్కర్తలు బయలుదేరి బ్రిటిష్ వాళ్ళతో మింగిల్ అవటం వలన బ్రిటిష్ వాళ్ళు కొంతమంది మన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి స్త్రీలను ఎందుకు చదివించట్లేదు మీ వాళ్ళు అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు మనసు మార్చుకున్నటువంటి కొంతమంది హిందూ సంస్కర్తలు వచ్చి వాళ్ళ భార్యలకి చదువు చెప్పి వాళ్ళని కూడా సమాజంలో మరి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేయగలిగినారు. అలా చేయడానికి దాదాపుగా 50-60 సంవత్సరాలు పట్టింది ఆ సంస్కర్తలకి. ఈరోజు మరి ఆడపిల్ల ఉందంటే చదువుకొని అన్ని రంగాల్లో మరి స్త్రీ ఎంటర్ అయిపోయింది. కానీ పూర్వకాలంలో అది ఉండేది కాదు. ఈయన ఆ కాలంలో జీవించిన వాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు. ఒకటి స్త్రీ జాతి అణిచివేత, రెండోది పేద ప్రజల పట్ల నిర్దాక్షిణ్య వైఖరి. అంటే ఇంకా భారతీయులు పేదల్ని ఆదుకునేటువంటి విధానంలో మార్పు రావాలి, సరిగ్గా పట్టించుకోవట్లేదు పేదలని అని చెప్పేసి అంటున్నారు. భారతదేశానికి ఏదైనా మంచి జరగాలంటే స్త్రీ జనోద్ధరణ, జన చైతన్యం ప్రధానంగా సంభవించాలి. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే స్త్రీలు బాగుపడాలి, స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, ఇంకా అనేక రంగాల్లో ముందుకు రావాలని ఆయన యొక్క ఆలోచన అన్నమాట. స్త్రీలకు సముచిత గౌరవ ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే ప్రపంచ జాతుల ఔన్నత్యాన్ని పొందాయి. వరల్డ్ వైడ్గా మరి పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ కంట్రీస్ అభివృద్ధి చెందాయి అంటే దానికి కారణం ఏంటంటే స్త్రీలకు వాళ్ళు తగిన గౌరవాన్ని ఇచ్చారు కనుక అక్కడ ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందినాయి. మనం కూడా భారతీయ స్త్రీలకి మనం కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ప్రపంచ జాతుల ఔన్నత్యాన్ని సాధించాయి అంటే గొప్పతనాన్ని సాధించాయి. ఏ దేశమైతే స్త్రీలను గౌరవించదో, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, ఏ దేశమైతే స్త్రీలను గౌరవించదో ఆ దేశం ఉన్నత స్థితిని పొందజాలదు. ఎక్కడైతే స్త్రీలను గౌరవించారో అక్కడ దేశం అభివృద్ధి ఉండదు అని చెప్పేసి అంటున్నారనమాట.
పేదలకు ఉపాధి కల్పించాలంటే ద్రవ్య సమృద్ధి అవసరము. డబ్బులు బాగా ఉండాలి. పేదలను ఆదుకోవాలంటే ధనవంతమైనటువంటి దేశమై ఉండాలి, లేదా డబ్బులు బాగా కలిగి ఉండాలి. నాకు ఈ లోకంలో సరిపడే తిండిని ప్రసాదించలేక స్వర్గంలో నిత్యానందాన్ని సమకూర్చే భగవంతునిపై నేను విశ్వసించలేను. ఎవరైనా భగవంతుడు అనేటువంటి ఆయన ఉంటే ఈ లోకంలో నాకు కావాల్సినటువంటి తిండిని, నాకు కావాల్సినటువంటి బట్టని, నాకు కావాల్సినటువంటి ఇంటిని ఇవ్వలేనటువంటి వ్యక్తి ఎక్కడో స్వర్గంలో నాకు మంచి సుఖాలు ఇస్తాడు అంటే నేను నమ్మలేను అని ఆయన ప్రసంగించేటువంటి వారు. ముందు కడుపు నిండా తిండి, తర్వాతే మతం. పేద జనానికి ఆహారం ఇవ్వాలి, పేదవాళ్ళకి ముందు కడుపు నింపాలి అని చెప్పేసి అంటున్నారు. పేద జనానికి ముందు ఆహారం ఇవ్వాలి, విద్యా వ్యాప్తి సక్రమంగా జరగాలి, అందరూ చదువుకునేటువంటి వాళ్ళగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ముందు కడుపు నిండా తిండి, తర్వాతే మతం. పేదవానికి ఆహారం ఇవ్వాలి, విద్యా వ్యాప్తి సక్రమంగా జరగాలి, సర్వజనులకు తగినంత ఆహారం, విస్తృతమైన జీవనోపాధి అంటే జాబ్స్ అన్నమాట. ఎవరు ఖాళీగా ఉండకుండా చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేటట్లుగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందో వాళ్ళు తిరుగుబాటు మొదలవుద్దమ్మా. ప్రభుత్వాల మీద తిరగబడతారు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు, నాశనం చేస్తారు, దొంగతనాలు ఎక్కువైపోతాయి. భయంకరమైనటువంటి రోజులు చూస్తాం అలాంటి సందర్భంలో. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఇదే భయపడుతున్నాం. ఇంకా కొంతకాలం ఈ లాక్డౌన్ కనుక ముందుకు వెళితే, ఇంకా కొన్ని నెలలు వెళితే పేద ప్రజలు ఆకలితో తిరగబడతారు. నేను ఈరోజు ఒక వార్త చదివాను. ఆ వార్తలో ఏంటయ్యా అంటే ఒక న్యాయమూర్తి ఒక తీర్పునిచ్చాడు. ఏంటయ్యా ఆ తీర్పు అంటే, ఓ చిన్న పిల్లవాడు 16 సంవత్సరాల, మరి 10th క్లాస్ ఏజ్ అనమాట, 16 సంవత్సరాల ఒక యువకుడు దొంగతనం చేశాడని పోలీసులు పట్టుకున్నారు. అతను ఒక పర్సు దొంగిలిచ్చాడు ఒక స్త్రీ దగ్గర. అతను పట్టుకున్నారు, అతని మీద కేసు పెట్టారు, కోర్టులోకి తీసుకెళ్ళి నుంచోపెట్టారు జడ్జి గారి ముందు. జడ్జి గారు అడిగారట, ఎందుకు చేసావురా, నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు దొంగతనం ఎందుకు చేసావురా అని అడిగాడట. అడిగేటప్పటికి ఆ కుర్రవాడు చెప్పాడట, ఏం చేయను సార్, ఈ లాక్డౌన్ వలన మా అమ్మ పనికి వెళ్ళట్లేదు, మా తమ్ముడు ఆకలితో ఉన్నాడు, మా అక్క పరిస్థితి కూడా దారుణంగా ఉంది, వాళ్ళకి ఎలా సహాయం చేయాలో నాకు అర్థం కాలేదు, ఇక వాళ్ళ ఆకలి తీర్చడానికి నాకు ఇది తప్పితే నాకు ఈ టైంలో నాకు నేను మామూలుగా ఉంటే, లాక్డౌన్ లేకుండా ఉంటే వెళ్ళి కష్టపడి నేను సంపాదించుకొచ్చేవాడిని అండి రోజుకు కొంత డబ్బులు, దాంతో వాళ్ళకి నేను ఏదో ఒకటి తినడానికి పెట్టేటువంటి వాడిని. ఈ లాక్డౌన్ వలన మరి డబ్బులేమి లేకపోవటం వలన వాళ్ళకి ఎలా ఆకలి తీర్చాలనేటువంటిది నాకు తెలియక నేను దొంగతనం చేశాను, కానీ నేను దొంగను కాదండి అని ఏడుస్తూ చెప్పాడట. ఎప్పుడైతే ఆ ఆన్సర్ విన్నాడో ఆ యొక్క న్యాయమూర్తికి చలించిపోయాడట. వీడు ఆకలి వలన కదా ఇలాంటి తప్పు చేశాడని చెప్పేసి చలించిపోయి అతను ఏం చేశాడట, ఇతను చేసిన తప్పు కాదు అని చెప్పేసి తీర్పునిచ్చి అతనికి ఒక నెల రోజులకి సరిపడా సరుకులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులన్నీ కొనిమ్మని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశాడట. మరి ఇక్కడ ఈయన చెప్తుంది కూడా అదే. ఎవరు? వివేకానంద స్వామి. పేదల కడుపు నిండాలి, వాళ్ళ ఆకలి తీరాలి. బాగా ఆకలితో ఉన్నటువంటి వాడిని కూర్చోబెట్టి నీతి వాక్యాలు చెప్తాంటారా, దేవుని గురించి చెప్తాంటారా, పాఠాలు చెప్తాంటారా అంటే ఎవడు వినడు. ఫస్ట్ వాడికి ఆకలి తీరాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. జీవనోపాధి అవకాశాలు కల్పించాలి, ప్రతి వాడికి సంపాదించుకోవడానికి ఏదో ఒక అవకాశాన్ని చూపించాలి ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి విద్యాభ్యాసం సాంస్క్రిట్లో జరిగినందువల్ల విద్యావంతులైన వారి భాషకు, వాడుక భాషకు విపరీతమైనటువంటి అంతరం అంటే డిఫరెన్స్. పూర్వకాలంలో గ్రాంధిక భాష, వ్యవహారిక భాష అనేటువంటిది ఉండేది. ఆ గ్రాంధిక భాష తెలుగే, కానీ సామాన్యులకు అర్థం కాని స్థితిలో ఉండేది. మొదట్లో స్కూల్స్ పెట్టినప్పుడు గ్రాంధిక భాషలో టీచింగు, గ్రాంధిక భాషలో టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ఉంటే ఎవరు చదువుకోవడానికి ముందుకు రావట్లా. స్కూల్స్ అయితే పెట్టారు, టెక్స్ట్ బుక్స్ అయితే ప్రింట్ చేస్తున్నారు, కానీ దాన్ని గ్రాంధిక భాషలో పెట్టేటప్పటికి జనాలు ఎవరు? ఇప్పుడు మీరున్నారు, మీ ఇళ్లలో చాలామంది ఇళ్లలో భగవద్గీత ఉంటుంది. ఎంతమంది చదువుతున్నారు భగవద్గీత? అందరి పుస్తకాలు అందరి ఇళ్లలో ఉన్నాయి, కానీ చదివే వాళ్ళు తక్కువ. నేను అప్పుడప్పుడు క్లాసులు అడుగుతూ ఉంటాను, ఏమ్మా ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? చేతులు ఎత్తుతారు, సగం మంది పైన ఎత్తుతారు. అమ్మ మీరు చదువుతున్నారా? చదవట్లేదు సార్. ఎందుకు చదవట్లేదు? చదివిన మాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాని దాన్ని చదవడానికి పిల్లలే కాదు ఎవరు ఇష్టపడరు. అదే అర్థమవుతుంటే చదవడానికి అందరూ ఇష్టపడతారు. ఇక ఈయన భావన ఏంటంటే, మీ తెలివితేటలు చూపిస్తూ, మీ శక్తి, మీ గొప్పతనాలు చూపిస్తూ పెద్ద పెద్ద భాషల్లో పెద్ద పెద్ద వాక్యాలు పెట్టి రాస్తే పిల్లలకి ఏమర్థమవుద్ది?
అందుకే ఇక్కడ చదువుకోవడానికి సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తానమాట. ఈ యొక్క విద్యావంతులైన వారి భాషకు, వాడుక భాషకు డిఫరెన్స్ చాలా ఎక్కువైపోయిందట. కానీ బుద్ధుడు, చైతన్య ప్రభువు, రామకృష్ణులు, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహామహులందరూ, ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా వారి వారి బోధనలను వాడుక భాషలోనే చేశారు. వాళ్ళ యొక్క ప్రీచింగ్స్ అన్నీ కూడా ప్రజలు వాడుకుంటున్నటువంటి, మాట్లాడుకున్నటువంటి భాషలో వాళ్ళ లెవెల్కి దిగి చేశారు. ఇప్పుడు నేనున్నాను, మీ క్లాస్కి వచ్చాను, నేనేదో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఇంకేదో డాక్టరేట్ చేసేసి పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలకు అర్థం కాని లెవెల్లో నేను పాఠం చెప్పాను అనుకోండి, మీరేమంటారు? సార్ వచ్చారు, ఏదో చెప్పారు, మేము ఏదో విన్నాము, క్లాస్ అయిపోయింది, మాకు ఏం అర్థం కాలేదంటారు. నేను మీకు అర్థం కావాలంటే నా డిగ్రీలు కాదు కావాల్సింది, నేను మీ స్థాయికి దిగాలి. ఏ టీచర్ అయినా సరే, ఎంత గొప్ప డిగ్రీలు ఉన్న టీచర్ అయినా సరే, పిల్లల స్థాయికి దిగి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగిన వాడే గొప్ప టీచర్. నాకు ఇన్ని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, నేను ఇంత గొప్ప డాక్టరేట్, నేను ఎంఫిల్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అంటే ఏం చేసినా కూడా అవన్నీ పనికిరావు. పిల్లవాడి యొక్క స్టాండర్డ్కి దిగి పిల్లవాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగినటువంటి టీచరే గొప్ప టీచర్. ఇక్కడ ఇదే చెప్తున్నాడు. పిల్లలకి అర్థమయ్యేటువంటి స్థాయిలోకి దిగి పాఠాలు చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఇక్కడ పాండిత్యం గొప్పదే, కానీ మరి సర్వులకు అర్థం కాని కృతకమైన గ్రాంధిక భాషలో గాక వ్యవహారిక భాషలో కళాత్మకంగా, సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి. విద్యా సంబంధమైన పరిశోధనలు కూడా ఇంట్లో మాట్లాడుకునే భాషలోనే నిర్వహించాలి. విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి. చదువు అనేటువంటిది అందరూ చదువుకోవాలి. ఆ చదువు అనేటువంటిది ఎట్లా ఉండాలంటే, వాళ్ళకు భవిష్యత్తులో జీవితంలో వచ్చేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం చదువుకునే పిల్లలకి రావాలి. ఆ జ్ఞానం లేకుండా వాళ్ళు చదువుకున్నా కూడా అలాంటి చదువు వ్యర్థమే. పిల్లలకు అర్థమయ్యే స్థాయిలో ఉండాలి చదువులు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అనమాట. ఇప్పటి యువకుల మీద, అంటే మీలాంటి వాళ్ళ, మీరు కూడా టీనేజర్సే, ఇప్పటి యువకుల మీద వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇప్పుడు పిల్లల మోడర్నైజేషన్ మీద, వాళ్ళ మోడర్న్ థాట్స్ మీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందని చెప్తున్నాడు. సాహసికులైన యువకులారా, మీకు కావలసినవి 3 విషయాలు, మీకు మెయిన్గా 3 విషయాల మీద మిమ్మల్ని దృష్టి పెట్టమంటున్నాడు. ఏంటంట అవి? 1 ప్రేమ, 2 నిజాయితీ, 3 సహనం. ఏంటి మళ్ళీ చెప్పండి. 1 ప్రేమ అంటే ఇతరులను ప్రేమించడం, 2వది నిజాయితీ, 3వది సహనం. ప్రేమించమన్నారు కదా అని అందరిని వెళ్ళి ప్రేమించేయకూడదు. ప్రేమ అంటే ఏంటంటే ఇష్టం చూపించడం, అది ఎదుటి వ్యక్తిని అభిమానించడం. మనకిప్పుడు ప్రేమ అనగానే ప్రేమనొచ్చి ఒక చిన్న చట్టంలో బిగించేశారు. తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటిది ప్రేమే, విద్యార్థులకి టీచర్కి మధ్య ఉండేటువంటిది ప్రేమే, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటిది ప్రేమే, భార్యాభర్తల మధ్య ఉండేటువంటిది ప్రేమే, ప్రియుడు ప్రియురాల మధ్య ఉండేటువంటిది ప్రేమే. దీన్ని ఒక్క ప్రియుడు ప్రియురాల మధ్యకే దాన్ని తెచ్చేశారు. నాకు తెలిసిన ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ, సార్ మా వాడు చదివేది ఎల్కేజీ సార్, కానీ ఇంటికి రాగానే ఐ లవ్ మై టీచర్ అంటున్నాడు సార్. చూడండి సార్, ఆడి వయసు ఎంత, ఆడి చెప్పే డైలాగ్ ఏంటి సార్? ఐ లవ్ మై టీచర్ అంటే దానికి వేరేగా అర్థం తీసుకోకూడదు. ఇక్కడ ప్రేమించడం రావాలంటున్నారు, నిజాయితీ ఉండాలంటున్నారు, సహనం ఉండాలంటున్నారు. ప్రేమించలేని మానవుడు జీవన్మృతుని క్రింద పరిగణించబడతాడు. ఎదుటి వ్యక్తిని అఫెక్షనేట్గా చూడలేనటువంటి వాడట జీవన్మృతుడు. అంటే బ్రతికి ఉండినా చచ్చిన వాడితో సమానం. చచ్చిన వాడంటే శవంతో సమానం వాడు. ఇతరులను ప్రేమించలేని వాడు ఏం చేస్తాడంటే వాడి వరకే స్వార్థం చూసుకుంటాడు. అట్లాంటి వాడు బతుకున్నా చచ్చినా ఒకటే. శవం వలన ఎవ్వరికి ఏం ఉపయోగం ఉండదమ్మా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇతరులను ప్రేమించలేని మానవుడు జీవన్మృతుడు అంటే చచ్చిన వాడితో సమానం అంటున్నాడు. నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి. పేదవాళ్ళ పట్ల ప్రేమ చూపించండి. వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించండి. వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళకి సుఖాన్ని కలిగించండి. ఇంకొక విషయం నేను విన్నాను, మీ పేదవాళ్ళని ఆదుకోండి అన్న విషయంలో. రీసెంట్గా ఒక మెసేజ్ చూశాను నేను. ఒక వ్యక్తి వచ్చాడట. వ్యక్తి వచ్చి, ఇదిగో పేదలకు నేను సరుకులు పంచుదాం అనుకోని చెప్పేసి ప్యాకెట్లు కట్టుకొని వచ్చాడట. ఆ ప్యాకెట్లు కట్టుకొని వచ్చినటువంటి దానిలో మరి అందరి పేదవాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను సరుకులు పంచబోతున్నాను, నేను 1 కిలో బియ్యమే ఇస్తాను, కిలో బియ్యం కావాలనుకున్న వాళ్ళు రండి అన్నాడంట.
చాలామంది అంట కిలో బియ్యం కోసం లైన్లో ఎవరి నుంచి ఉంటాడా, పోతే వెళ్ళ మనకున్నాయిలే బియ్యం అని చెప్పేసి కొంతమంది వెళ్ళలేదట. కొంతమంది నిరుపేదలు కిలో బియ్యం ఉంటే మనకు ఒక రోజు 2 రోజులు పనికి వస్తాయి కదా, అవి కూడా లేవు కదా మన దగ్గర అనుకున్న వాళ్ళట వెళ్ళి లైన్లో నుంచున్నారట. లైన్లో నుంచున్న తర్వాత వాళ్ళందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చాడట, కిలో బియ్యం ఉన్న ప్యాకెట్టే ఇచ్చాడట. వీళ్ళు ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూసుకున్నారంట. ఆ కిలో బియ్యంతో పాటు ఆయన ఒక్కొక్క కవర్లో 15,000 రూపాయలు డబ్బులు పెట్టాడంట. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా ఇది విషయం తెలిసిపోయిందంట. అయ్యో మనం కూడా వెళ్తే బాగుండేది, అయ్యో మనం కూడా వెళ్తే బాగుండేది, ఎక్కడిస్తున్నారు అని కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారట. వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పంచిన ఆయన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోవటం జరిగిందనమాట. చూడండి, ఆయన గొప్ప మనసు 10 మందికి తెలియకుండా చాలా క్లీన్గా ఆయన పంపకం జరిగింది. అదే ముందే 15,000 ఇస్తున్నారంట కవర్లు అంటే కొట్టుకు చచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి. ఏంటి ఈ రోజుల్లో ఫ్రీగా వస్తుందంటే జనాలు పరిగెత్తుకుంటూ వచ్చి తన్నుకొని తీసుకెళ్లేటువంటి వాళ్ళు, ఎగబడి తన్నుకొని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ పేదల పట్ల ప్రేమ చూపించమంటున్నాడు, దయ చూపించమంటున్నాడు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయమంటున్నాడు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం చూపించాలి అంటున్నారు. ఇవన్నీ ఎవరు చెప్తున్న మెసేజ్ అంటే వివేకానందుడు భారతీయ యువతకి చెప్తున్నటువంటి మెసేజ్ అనమాట. ఇంకేం చెప్తున్నాడు చూడండి, నిరుపేదలను, అమాయక ప్రజలను, అణగదొక్కబడిన వారిని ప్రేమించండి, వారి కొరకు వేదన చెందండి, వాళ్ళ కొరకు కాస్త ఆలోచన చేయండి, బాధపడండి అంటున్నారు. పరితపించండి, పిరికితనాన్ని విడనాడండి, భయం అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసేయండి అంటున్నారు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి. మీకు వచ్చినటువంటి సమస్యల్ని ధైర్యంగా, మొదటే చెప్పాను, కోతులు వెంటబడినప్పుడు పారిపోతుంటే ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి ఆగి వాటిని ఎదిరించన్నాడు కదా, అలాగే సమస్యలను ఎదిరించండి అని చెప్పేసి అంటున్నారు. దీనజనుల కోసం శ్రమించండి, వారిని ఉద్ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించుకోండి. సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలు ఇస్తుంది. ఎప్పుడు కోపం తెచ్చుకోకూడదు. రయ్యన కోపం వస్తుంది మనకి చాలామందికి. సహనంతో వ్యవహరించాలట, కాస్త కంట్రోల్ అవ్వాలి, మనం కోపాన్ని తగ్గించుకోవాలి, విషయం గురించి ఆలోచన చేయాలి, అర్థం చేసుకొని ప్రవర్తించాలని చెప్పేసి అంటున్నారు. అలా గనక చేస్తే సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్ మీరు పొందుతారంటున్నారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అంటే క్రింద ఇచ్చారు చూడండి, దానికి మీనింగ్ లేవండి మేల్కొనండి అంటే యూత్కి ఆయన ఇస్తున్నటువంటి, భారతీయ యువతకి ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్. లేవండి మేల్కొనండి, శ్రేష్ఠులైన ఆచార్యుల అంటే ప్రొఫెసర్ల బోధనలను అనుసరించండి, గొప్పవాళ్ళ యొక్క మాటలని, ప్రసంగాల్ని మీరు ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోండి అని చెప్పేసి ఆయన అంటున్నారు. చివరి రోజులు, ఆయన యొక్క జీవించిన కాలంలో చివరి రోజులు ఎట్లా ఉన్నాయనేది చెప్తున్నారు చూడండి. 1900 సంవత్సరం డిసెంబర్ నెల నుండి స్వామీజీ బేలూరు మఠంలో ఉన్నారు. మఠంలో జీవనానికి కొన్ని నిర్దిష్ట నియమాలు అంటే రూల్స్ పెట్టారు. అందరూ అవి పాటించేటట్లు చూసేవారు. స్వామీజీ రోజు తెల్లవారుజామున చాలా ముందుగా లేచారు. ఎప్పుడమ్మా? తెల్లవారుజామున. మనం లేచేటప్పటికి 10:30, 11 అవుద్ది. చాలా ముందు లేసేవాళ్ళట. ధ్యానం అంటే మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత తోటలో తిరుగుతూ, ఆవులను చూస్తూ, భక్తులకు జరిగే వంటలను ఆయన అబ్జర్వ్ చేస్తూ అక్కడే ఉండేవాళ్ళట స్వామీజీ. ఆయన చాలా జంతువులను పెంచేవాళ్ళు. ఆయన జంతువులను కూడా ఇష్టంగా పెంచేటువంటి వాళ్ళట. బాఘా అనే కుక్క ఒకటి ఉండేదట, హంపి అనే ఆడమేక ఒకటి ఉండేదట, అలాగే ఆవులు, ఒక గొర్రె, కొన్ని బాతులు, ఒక జింక, ఒక కొంగ, మాతృ అనేటువంటి ఒక మేకపిల్ల మొదలైనవి ఆయన పెంపకంలో ఉండేటువంటివట. స్వామీజీ వీటన్నిటినీ అంటే జంతువులన్నింటినీ కూడా చాలా ప్రేమగా చూసేవాడట. ఆ జంతువులు కూడా స్వామీజీని బాగా ప్రేమించేవి. మాతృ అనేటువంటి మేకపిల్ల అయితే స్వామీజీ ఎక్కడికి వెళితే అక్కడికి తను కూడా వెళ్ళేటువంటిదట. శరీరం త్యజించడం అంటే ఆయన మరణించడం. వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. వివేకానంద స్వామి జీవితంలో చివరి నెలలు బేలూరు మఠంలోనే గడిచిపోయాయి. తన తుది శ్వాస వరకు అంటే చివర గాలి వదిలే వరకు ప్రజలని చైతన్యవంతులు అంటే ఎడ్యుకేట్ చేసి తమ కాళ్ళ మీద తాము నించోగలిగేటట్టుగా చేయడానికి ఆయన కష్టపడ్డారు. ప్రజలందరినీ స్వామీజీ చాలా ఎక్కువగా ప్రేమించారు. అయితే స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు. ఎన్నోసార్లు తన శిష్యులకి, ఫ్రెండ్స్కి తాను త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లుగా ఇండైరెక్ట్గా చెప్పేవారట. కానీ ఎవరు ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు. నేను 40లో చూడను అంటే 40 ఇయర్స్ దాటను నేనని చెప్పేవారట అని జోసిఫిన్ మక్లౌడ్ అనే స్నేహితురాలతో స్వామీజీ క్లియర్గా చెప్పారు. తన అంతిమ దినానికి వారం రోజుల ముందు, ఇక వారంలో చనిపోతారనగా ఆయనంట ఒక శిష్యుని పిలిపించుకొని పంచాంగం చదవమని చెప్పేసి అడిగారట. అది 1902 సంవత్సరం జూలై 4వ తేదీన
ఆ రోజు స్వామి పొద్దున్న రామకృష్ణుల వారి మందిరానికి వెళ్ళి తన అలవాటుకు డిఫరెంట్గా అన్ని కిటికీలు తలుపులు మూసేసుకొని 3 గంటల సేపు గాఢ ధ్యానంలో డీప్గా మెడిటేషన్లోకి వెళ్ళిపోయారట. తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి, అంటే రోజు చేసేదానికి డిఫరెంట్గా అక్కడ ఉన్నటువంటి మఠంలో ఉన్నటువంటి బేలూరు మఠంలో ఉన్నటువంటి సన్యాసులందరితో కలిసి భోజనం చేశారట. సంధ్యా సమయం శ్రీరామకృష్ణులకి ఆ రాత్రి, అంటే సూర్యుడు దిగిపోయిన తర్వాత చంద్రుడు వచ్చే మధ్య అనమాట సంధ్యా సమయం, శ్రీరామకృష్ణులకి ఆ రాత్రికి ఆ సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది. స్వామీజీ తన గదికి వెళ్ళి గంగకు అభిముఖంగా, అంటే గంగ వైపు ఫేస్ చేసి కూర్చొని ధ్యానం మెడిటేషన్లోకి వెళ్ళారట. 1 గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నారు. 2 సార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చారు, గట్టిగా 2 సార్లు గాలి పీల్చుకున్నారంట. ఆ తర్వాత పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్. స్వామీజీ ఇక శాశ్వతంగా తన శరీరాన్ని వదిలివేశారు, అంటే చనిపోయారని అర్థం. స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశారు. ఆయన భౌతిక జీవితం, అంటే ఫిజికల్గా ఆయన లైవ్లీగా ఉండటం ముగిసిపోయింది, కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది. చాలామంది ఆయన యొక్క చర్యలు నచ్చి అవన్నీ ఫాలో అవుతున్నారంటున్నారు. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి, అంటే మీరు అనుకున్న గోల్ చేరే వరకు మీరు ఆగిపోవద్దని చెప్పేసి చెప్పినటువంటి మాటలు మరి అంతా గుర్తుపెట్టుకున్నారు అనమాట. తన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వారంతా ఆ పిలుపు విన్నారు. భరతమాత మేల్కాంచింది. ఆయన భావజ్వాలతో, అంటే ఆయన యొక్క ఉద్దేశాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావడంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అమ్మ స్వామి వివేకానంద పాఠం. ఈరోజుతో దీనికి ముగిసిపోయింది. దీనిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మార్క్ చేసి మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలో నేను తర్వాత పోస్ట్లో దీనిలో పెడతాను. దాని ప్రకారం మీరు చదువుకుందరు కానీ. ఓకే, థ్యాంక్ యూ.